రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో అమెరికా భారత్పై భారీగా సుంకాలు విధించింది. దీంతో ఇరు దేశాల సంబంధాల్లో కొంత ఒడిదుడుకులు నెలకొన్నాయి. దీనిపై ఐక్యరాజ్య సమితి యుఎస్ మాజీ రాయబారి నిక్కీ హేలీ స్పందించారు. న్యూఢిల్లీతో వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని వాషింగ్టన్ను హెచ్చరించారు. న్యూఢిల్లీతో స్నేహం కోల్పోతే అది అమెరికాకు వ్యూహాత్మక వైఫల్యమే అవుతుందన్నారు ఆమె. భారత అమెరికా సంబంధాలు విచ్ఛిన్న దశలో ఉన్నాయన్నారు. న్యూఢిల్లీని స్వేచ్ఛాయుత భాగస్వామిగా పరిగణించాలన్నారు. చైనాలాగా ప్రత్యర్థిగా చూడకూడదన్నారు. రష్యా నుంచి బీజింగ్ కూడా పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ దానిపై ఆంక్షలు విధించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో అమెరికా ఉంటే వెంటనే భారత్కు చేరువ కావాలని సూచించారు. లేదంటే అది యుఎస్కు వ్యూహాత్మక వైఫల్యమే అవుతుందన్నారు. ఈ సందర్భంగా యుఎస్లో ఉత్పత్తి చేయలేని వస్త్రాలు, చవకైన ఫోన్లు, సౌర ఫలకలాలు వంటి వాటిని చైనా తరహాలో చేయగల సామర్థ్యం భారత్కు మాత్రమే ఉందని నిక్కీ హేలీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఇజ్రాయెల్ వంటి అమెరికా మిత్రదేశాలతో న్యూఢిల్లీ తన సైనిక సంబంధాలు పెంచుకుంటుందన్నారు. మధ్య ప్రాచ్యంలో దానికి ఆదరణ పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో భారత్ ప్రాముఖ్యం మరింత పెరుగుతుందన్నారు. 2023లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించిందన్నారు.